సార్ ఇక్కడ ఎవరూ లేరండి సార్. ఇప్పుడే వాడి పేరు తెలిసింది. వాడి పేరు వినగానే అందరూ పారిపోయారు. వాడి పేరేంటి సార్? గణేష్, గద్దలకొండ గణేష్. గద్దలకొండ కన్నీ సెట్ చేసాం మామా. హ్యాపీ జర్నీ రా. అసిస్టెంట్ డైరెక్టర్ గా వెళ్ళి డైరెక్టర్ గా తిరిగిరా. ఓకే బాయ్ రా. మామా నేను అగ్గి పెట్టుకుంటే నువ్వు సిగరెట్ పెట్టుకుంటావు, నేను మంచి కొంటే నువ్వు మందు కొంటావు, నేను అమ్మాయిని తెచ్చుకుంటే ఆటోకి డబ్బులు ఇచ్చావు మావా. నువ్వు లేని హైదరాబాద్ నాకు వద్దురా, నేను వస్తా. నేనే వస్తా. లోడ్ వేసుకొచ్చినాం, నువ్వు వేసేయచ్చు. ఎప్పుడు సార్ మీరు? ఆడ చూడు తెలుసు నాకు. సర్ప్రైజ్! వెల్కమ్ టు గాదలకొండ. కొండమల్లి నువ్వు? కొండ మల్లికార్జున్ రావు, కొండమల్లి అండ్ సన్స్ చింతపండు ట్రేడర్స్ గద్దలకొండ. ఇంట్రొడక్షన్ ఇంట్రెస్టింగ్ ఉండాలని చెప్పి చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశా. How is the surprise? How is the joke? నీ చింతపండులాగే చెత్తగా ఉంది. చింతపండు ఇస్ నాట్ ఓన్లీ మై ప్రొఫెషన్, ఇట్స్ మై ఎమోషన్. ఏంట్రా గద్దలకొండ గణేష్ కి తెలియకుండా ఫోటోలు వీడియోలు తీయాలా? ఆయన ఆడిమే సినిమా ఏంట్రా? శుభ్రంగా నాయుడు గారింట్లో నారించెట్టు, పద్మావతి ప్రణయం ఇలాంటి సినిమాలు తీసుకోవచ్చు కదా. ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ కూడా ఉంటది. ఆడు మనిషి కాదురా, పశువు. ఆడికి శత్రువులు ఎక్కువ. అంతెందుకు, ఆడి గురించి ఎవరైనా ఆరాధిస్తున్నారని అనుమానం వచ్చినా చాలు ప్రాణాలు తీసేస్తాడు. ఏం చేస్తున్నావు? నువ్వు చెప్పేది నోట్స్ కోసం రికార్డ్ చేసుకుంటున్నా. అయ్యో బాబోయ్, కత్తలకొండ గణేష్ గారిని నేనేమనలేదు. ఆయన మా ఊరి దేవుడు. ఆయన చల్లని చూపుంటే చాలు ఎంతో మంది జీవితాలు సెటిల్ అయిపోతాయి. ఇలాంటి ఎవరైనా రికార్డ్ చేస్తుంటాడా? గద్దలకొండ గణేష్, ఈ పేరు వింటేనే ఇక్కడ మనుషుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. కాకపోతే సినిమాలో సెకండ్ హీరో క్యారెక్టర్ చేసే కొండమల్లి కూడా భయపడతాం నన్ను ఆశ్చర్యచకితుడిని చేస్తోంది. సెకండ్ హీరోనా? నేనా? ఎస్, యు ఆర్. కలర్ అంటే కొంచెం తక్కువగానే టాలెంట్ ఎక్కువగా. ఇప్పుడు నన్ను పెట్టి షూటింగ్ చేస్తావా? ఆఫ్ కోర్స్. తెలంగాణ ఆంధ్ర బార్డర్ లో ఎక్కడో ఉన్న మారుమూల గద్దలకొండలో పుట్టి సినిమా ఇండస్ట్రీలో కాలు పెట్టి చింతపండు నుంచి వెండి తెర వరకు దినదినాభివృద్ధి చెందుతూ కొన్ని కోట్ల మంది అభిమానాన్ని చూరగొనబోతున్న కొండ మల్లికార్జున్ రావు ఇలియాస్ కొండమల్లికి శుభాకాంక్షలు చెబుతూ ఆల్ ది బెస్ట్ కొండమల్లి. ఆడు గద్దలకొండ గణేష్ అయితే నేను మళ్ళీ కొండమల్లే. నువ్వు ఈ సినిమా తీస్తున్నావు, నేను నీతో తీయిస్తా. ఓరే నాకు చిన్న డౌట్, సెకండ్ హీరో చింతపండు అమ్ముకోవచ్చా? ఎవడు ఎంత తాగగలిగితే అంత, ఎవడు ఎంత తినగలిగితే అంత తినండి. నేను జైలు నుంచి రిలీజ్ అయిన సందర్భంగా రండి త్వరగా రండి, అనవసరం. ఏంటి ఎవడొస్తాడు రా, ఇంత అడవుడు చేస్తున్నారా?
ఓర్ని ఈడికే ఎంత సీన్ ఇచ్చారు. ఒరే గానిగా నేన్రా నల్ల ముందు బాబ్జీని గుర్తుపట్ల. నీ చిన్నప్పుడు జనతా బార్కు వచ్చేవాడిని. ఈ నోటితో బీరు ఓపెన్ చేస్తే బాటిల్కి 2 రూపాయలు ఇచ్చేవాడిని. గుర్తుపట్టలేదు ఎదవా. షాన్ రోజులైంది కదన్నా, మంచిగున్నావా? సూపర్ గా ఉన్నాను రా. మీకు కావలసినంత తాగండి, కావలసినంత తిని ఎంజాయ్ చేయండి. బిల్లు మా అందే. వద్దనా వద్దు, దేవుని దయ వల్ల నేను మంచిగానే ఉన్నా. నువ్వు గాని ఒరే గని, మనం ఎంత ఎత్తెదిగినా ఎక్కడి నుంచి వచ్చో మర్చిపోకూడదురా. నువ్వు అలా మర్చిపోలేదు అనుకుంటే ఇలా వచ్చి ఈ బీర్ సీసా మూత తీసావనుకో, చిన్నప్పుడు ఇచ్చినట్టు నీకు 2 రూపాయలు ఇస్తా. ఏతంటావు? ఇక నా వల్ల కాదు. దానికి నువ్వెందుకన్నా? నా చేతికి తుపాకిస్తే మొత్తం మ్యాగజైన్ నోట్లో తిప్పెత్తా. వెళ్ళి బేలు చెప్పు. యారా ఓపెనర్ చాలా మారిందిరా. 2 రూపాయలు కాదు 200 ఇస్తా. వచ్చి ఈ బీరు ఓపెన్ చేయరా. గానిగాడు బాటిల్ ఓపెన్ చేస్తాడో లేదో పంది వేసుకుందాం. బీరే కదా, ఓపెన్ చేద్దాం. ఏంట్రా మర్చిపోయావా? ఏది మర్చిపోలేదన్నా. కొన్ని విషయాలు యాద్ చేసుకోవద్దనుకున్నా, నువ్వేమో యాద్ చేసినావు. మూత ఇస్తే ఎంత ఇస్తా అన్నాడ్రా? 200 అన్నా. కష్టార్జితం. నా పైన పందాలేస్తే గెలుస్తారు, నా తోటి పందాలేస్తే సస్తారు. కాంట్రాక్ట్ కు సంబంధించిన పేపర్ వర్క్ అంతా అయిపోయింది. ఇంకా అమ్మా తాను మా అమ్మ పని అయినాకనే మన పని. సార్ ఆ డాక్యుమెంట్. ఇప్పుడు చెప్పుర్రా, ఏంది పంచాయతీ? నేను ఊహించిన దానికంటే ఈజ్ మచ్ బిగర్, మోర్ స్ట్రాంగర్ అండ్ మోస్ట్ డేంజరస్. గని గ్యాంగ్ లో 2 మెయిన్. ఒకడు కాశీ. గని ఆర్డర్ వేస్తాడు, కాశీ మర్డర్ చేస్తాడు. వీడి వీక్నెస్ తాగుడు. 9 అయితే ప్రపంచాన్ని వదిలేసి వైన్ షాప్ కి చేరతాడు. రెండో వాడు బలిజే. వీడి వీక్నెస్ యాక్షన్ సినిమాలు. యాక్షన్ సినిమాలు అంటే రాంబో, టెర్మినేటర్ కాదు. వీడి యాక్షన్ సినిమాలు వేరే. వీళ్లతో పాటు ఇంకోడున్నాడు, కాంతయ్య, కాన్బేరి కాంతయ్య. వీడు గని తరపున చిన్న చిన్న బెదిరింపులు అవి చేస్తుంటాడు. ఈ థియేటర్ గణేష్ ది. ఇతను ఆపరేటర్ చలం, పెళ్లి చేసుకోలేదు, అందుకేనేమో బూత్ సినిమాలు ఆడిస్తుంటాడు. వీళ్ళ ముగ్గురు మీద ఫోకస్ పెట్టాలి. వీళ్ళంతా గానీ ప్రొఫెషనల్ మ్యాటర్స్ తెలుసుకోవడానికి ఉపయోగపడతారు, కానీ పర్సనల్ మ్యాటర్స్ తెలుసుకోవాలంటే ఇంకెవరో కావాలి. ఏ అమ్మాయిలు తయారు చేయడం అయిందా? అవతల పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది. అమ్మమ్మ పెళ్లి చూపులు వద్దు. ఓసి నీ మత్స మాయ, ఎప్పుడు పెళ్ళొద్దు పెళ్ళొద్దు అనే మాట తప్పితే ఇంకో పాట రాదా? పెళ్ళొద్దు అంటలేదు, ఈ పెళ్ళొద్దు అంటున్నా. అయితే మనం గణేషం చేసుకోవే, శుభ్రంగా ఈ ఊళ్ళో మహారాణిలాగా బతకచ్చు. సీతని రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోయాడు, వాళ్ళ అమ్మమ్మ ఎత్తుకెళ్ళి అప్పు చెప్పలేదు. ఏడ్చావ్, నీకు ఇదే కరెక్ట్ రా. నేను తెచ్చిన సంబంధం అని చెప్పడం కాదు గాని అబ్బాయిని వేలెత్తి చూపలేం. వేలెత్తే చెయ్యే తీసేస్తాడు మా వాడు. అది మరి
ఏలు చెయ్యి అంటున్నారు. ఇంతకీ అబ్బాయి ఏం చేస్తాడు? మొన్నటి వరకు పెద్దిరెడ్డి దగ్గర పనిచేసేవాడమ్మా. మొన్న జాతరలో అమ్మవారి ఆశీర్వాదంతో ఒకని అడ్డంగా నరికేసి ఓ పెద్ద గ్యాంగ్ ని మెయింటైన్ చేస్తున్నాడు. మే అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. ఏం బాబు? మా గురించి చెప్పింది చాలు గాని అమ్మాయి గురించి చెప్పండి. వంట వార్పు ఏమైనా వచ్చా? అయ్యో ఆ మాటకే దీన్ని నమ్ముకునే మా ఊళ్ళో కాకావాటలు నడుపుతున్నాను. ఆ విషయంలో బంగారు తల్లి. ఏ పిల్ల, మ్యూజిక్ వచ్చా? మ్యూజిక్ అదే పాటలు వచ్చా? మ్యూజిక్ రాదు కానీ పాటలొచ్చు. అయితే ఒకటి వేసుకో, సంపే నరికే. పాట కదా, సంపే నరికే అనొద్దు, బాగా పాడు అనాలి. అయితే బాగా సంపే. మరి డాన్స్ చచ్చినాడు. ఫ్యామిలీస్ కదా, ఇంతకన్నా బాగోదు. మిగతాది పెళ్ళైన తర్వాత. నాకోకే నాకోకే నాకోకే. మా కొడుక్కి పెళ్ళం కావాలి, మా ఊరికి కాదు. కొత్త సంబంధం. ఇదిగో పాట మార్పించేద్దాం, వెళ్ళిపోకండి. ఇదిగో మీకే చెప్పేది, ఇదిగో పాట పాట ఏముందమ్మా, పాట మార్చేయచ్చు, దాందే ఉంది. ఏం సినిమా ఇది? ఒక్క బిట్టు కూడా లేదు. దీనికంటే టిక్ టాక్ వీడియోస్ బెటర్. మొన్న తెచ్చిన మలయాళం సీడీ ఎలా ఉంది? అబ్బా తలుచుకుంటేనే తిమ్మిరి తిమ్మిరిగా ఉందిరా. పద మళ్ళీ వెళ్ళి అదే చూద్దాం. పద. ఎవరన్నా బా అన్నా మీరా? కొంచెం కాల్ తీస్తారా? మరి ఆ మలయాళం సీడీ ఇస్తారా? ఎంతసేపు అని ఇలా తాగుతాను రా. కిక్ వచ్చింది కానీ ఆడే ఇంకా రాలేదు. సర్లే. మనల్ని కాదు. ఏం డూపుకుంటూ వస్తున్నావు? టికెట్లు ఎవరు తీస్తారు? నీ బాబాయ్ తీస్తాడా? ఎలా బాబాయ్? బాబాయ్ అది నేను ఈ సినిమాకి రాలేదు. ఇక్కడ నిన్ను చూస్తానని నేనెప్పుడు అనుకోలేదు. నువ్వు కూడా ఇక్కడికి వస్తావు అనుకోలేదు. విధి మన ఇద్దరిని ఇక్కడ కలిపింది. ఈ విషయం మీ పిన్నికి చెప్పను. నువ్వు కూడా ఈ విషయం మా నాన్నతో చెప్పలేను. బిగినింగ్ బాగుంటుంది, మిస్ అవ్వకు. టైం అయ్యే కొద్దీ స్క్రిప్ట్ అవ్వదేమో అని భయం వేస్తుందిరా. ఓటంలో ఉన్నప్పుడు ధైర్యంగా ఉండు, గెలుపులో ఉన్నప్పుడు వినయంగా ఉండు, ఆపదలో ఉన్నప్పుడు మందులో ఉన్నప్పుడు మూసుకొనుండు. అసలే ఆ కాశీగాడికి ఎలా దగ్గర అవ్వాలో తెలియక ఏడుస్తుంటే మధ్యలో నీ ఫేస్బుక్ కొటేషన్స్. ఐఎమ్ నాట్ లైక్ ఇన్నోసెంట్ లైక్ యూ. జస్ట్ సీ ద షో. ఆర్డర్ తీసుకోబే. ఎక్స్క్యూజ్ మీ, మే కమ్ ఇన్. థ్యాంక్ యూ. రోజు చూస్తున్నాం పాపం, నువ్వు ఒక్కడవే కూర్చుని మంది చేస్తున్నావు. కంపెనీ ఇవ్వాలి కదా, ఎంతైనా మనం ఒకే ఊరు కదా. సిట్. ఈజ్ అబి ఫ్రమ్ హైదరాబాద్. అన్నా ఆర్డర్ అన్నా. హాఫ్ బ్రాందీ. హే, బిల్ మా అకౌంట్ లో. మనం ఒకే ఊరు కదా. మరి మంచిగా ఫిష్ ఫ్రై, చికెన్ ఫ్రై, నాన్ వెజ్ అది కూడా మా అకౌంట్ లోనే. మనం ఒకే ఊరు కదా, ప్లీజ్ కాదనుకో, నేను చచ్చిపోయిన దొట్టు. లుక్ ఎట్ యూ, స్వీట్ క్యూట్ జెంటిల్మెన్. హాఫ్ తాగిన స్టడీ. అన్నా పైసలున్నాయని బలుపా, మందుకి మంచికి గతి లేదనుకున్నావురా? తెరంగా అన్నా మన ఖాతా ఎంత ఉందిరా? 32,000 కటే. మనం ఒకటే ఊరు కదా, పైసలకేముంది? ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్.
ఈడు కడతారా రానా కడుతూ గాని. Hey, congrats, Ray. Thank you. నన్ను చూసి ఇటు పెట్టానా వదిలిపెట్టానా ఆఖిర్ మామ్లా క్యా హే చెప్పరా చెప్తావా లేదా? ఆఖరి సార్ అడుగుతున్నా నిజం చెప్పే. అది సంగతి. ఈడు నీ పిల్ల కాదు, నాకు ముగుడు కానికి వచ్చిండు. ఈడు పెంచలయ్య మనిషి. ఈడు మనూలోనే ఉండి నాపై నిఘా పెట్టి నన్ను మౌక చూసేసి నీకొచ్చిండు. పోయా పెంచలయ్యకు చెప్పు, ఇయ్యాల్టుండి నన్ను ఎట్లా సంపాలి అని కాదు, నా చేతిలో సావకుండా ఎట్లా బతుకుండాలి అని ఆలోచించమను. నీ ప్రాబ్లం తీరింది గణేష్ భాయ్. పీటల మీద పెన్లు ఆగిపోతే పిల్లకి పెళ్ళెట్లయితుంది భాయ్. ఏయ్ తమ్మి, నిన్నే ఇట్రా రారాబే. ఏ ఊరు మనది? ఈ ఊరన్నా, కానీ వెళ్ళిపోతున్నా. మళ్ళీ రానన్నా. ఏం చదువుకున్నావు బే? చదువు అయిపోతుందన్నా, ప్లేస్మెంట్ లో జాబ్ వచ్చింది. వెళ్ళిపోతున్నా. రేయ్ మీ అయ్య పేరేంది బే? సుబ్రహ్మణ్యమూర్తి. ఏంది మన బ్యాంకులో చేసిన ఆయననా? అవునండి. అరే వా, ఎన్నవా సేటు బ్యాంకు సంబంధం ఏమంటావు? మీ పేరు? రవితేజ. నాకు నచ్చింది. యాక్చువల్లీ నేను మాస్ మహారాజా ఫ్యాన్ ని. ఓ అవునా? 1 సెల్ఫీ. డాడీ అడు చూడు. ఏయ్ చూసినావా, కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు. ఏమంటావు? ఏమంటానండి, నాకు మాత్రం కళ్యాణం అంటే కక్కొచ్చేలా చేశారు. కానివ్వండి, అంతా అయిపోయాక నేను మాత్రం ఏం చేస్తాను? నీ సినిమాలో సెకండ్ హీరోకి ఐటమ్ సాంగ్ ఉంటే ఎలా ఉంటుందిరా? ఒకసారి ఆలోచించు. అన్నా నమస్తే అన్నా. బాగున్నావు అన్నా? నమస్తే అన్న. అన్నా ఆ ఆఫ్రికన్ సీడీ ఎలా ఉందన్నా? నచ్చిందా? సౌండ్ లేదురా, సరిగ్గా వినబడలా. ఈ సినిమాకు సౌండ్స్ ఎందుకన్నా? పిచ్చోడు, నాకు సౌండ్ ఇంపార్టెంట్ రా. అన్నా జపాన్ సిటీ ఎలా ఉందన్నా? ఇవ్వు చూసి చెత్త. ఇవ్వడం ఏంటన్నా? నిన్న నీ బండ్లో పెట్టా కదా. పైన మాత్రం సాగర్ సంగమం, కానీ లోపల అసలైన సంగమం. అమ్మ దీనమ్మ, ఈ రోజు ఇంట్లో వాళ్ళంతా సాగర్ సంగం చూస్తానన్నారా? కొంప ముంచారా బాబా? కళా తపస్వి కె విశ్వనాథ్ గారి సినిమా మా ఆయన నేను ఎన్నిసార్లు చూసాము. మరే ఈ మధ్య కాలంలో ఇంటిల్లిపాది కూర్చొని చూసే సినిమాలు ఎక్కడొస్తున్నాయి మరే. గమ గమ దమ దని 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 రే. ఇంకొకసారి సాగర్ సంఘం సిరివెల్ లాంటి సీడీలు తీసుకొస్తే మీ సిరిసిరిమ వల్ల సితికిపోతాయి.